బొత్స గారు జియో ఇష్యూ చేసే ముందల కనీసం జియో చదవలేదండి ఆయన. బొత్స గారు దాని ముందు ఇంకొక ఆయన పేరేంటి ముందు సురేష్ గారు ఉండే కదా విద్యాశాఖ మంత్రిగా. సురేష్ గారు ఫస్ట్, దాని తర్వాత బొత్స గారు వచ్చారు విద్యాశాఖ మంత్రిగా. వాళ్ళిద్దరు మంత్రులు ఉన్నప్పుడు కనీసం జియో చదవలేదండి. ఐఎమ్ రెడీ. వీ హ్యావ్ ఫాలోడ్ ద సేమ్ గైడ్ లైన్స్. నథింగ్ హెస్ చేంజ్డ్. విత్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. నథింగ్ హెస్ చేంజ్డ్. ఏం చేయలేదు. అందుకే కదా వాళ్ళు ఏం చెప్పలేకపోయారండి. వాళ్ళు మొన్నటి వరకు ఏమో ఏం జరగలేదు చేసి చూపించాం కదా. మాకు ఒక వెల్ఫేర్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పాం. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం అని చెప్పి సిస్టమేటిక్గా మేము వెళ్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వానికి సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి అని నిన్న కూడా మీకు చెప్పా. ప్రజలు మమ్మల్ని గెలిపించింది సంక్షేమం ఒకటే కాదు, ఉద్యోగాలు కల్పించండి కూడా కోరుతారు. మరి రోడ్లు బాగా చేయండి అంటున్నారు. మాకు క్లియర్ మ్యాండేట్ అట్టిచ్చారు, ఇవన్నీ చేయండి, పెట్టుబడులు తీసుకురండి. సో మాకు రెండు క్యారీ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. అది మేము చేస్తాం, చేసి చూపించాం. అవునండి, అవును. ఆల్రెడీ గతంలో మీరు చూస్తే స్కూల్స్ అయిన వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఎవరు మా ఉపాధ్యాయులే క్యాంపెయిన్ చేశారు, వినూత్నంగా చేశారు. పిల్లలతో మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారు చేశారు, చాలా క్యూట్గా చేశారు. ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ చేశారు, దానిపైన ఒక ఫోకస్ పెట్టుకుంటాం. బట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి పిల్లలు తీసుకురావాలనేది మా లక్ష్యం. అంతేగాని వేరే వాళ్ళని హెరాస్ చేసి పిల్లలు తీసుకురావాలనేది కాదు మా లక్ష్యం. నాణ్యత పెంచాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయాలి. మార్క్స్ ఇంప్రూవ్ చేస్తేనే నేను ఈ విద్యా వ్యవస్థలో న్యాయం చేసినోడు అవుతా. ఎస్ అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. అది నేను కేంద్ర ప్రభుత్వంతో వర్కౌట్ చేసి తప్పనిసరిగా చేస్తాం. సార్ సార్ ఇట్స్ అ ఫ్రీ మార్కెట్. No, government schools లో చేర్పించండి. When quality is improved, why are we questioning it? My point here is, so suppose if I see these are the mistakes we are doing as a nation. గత ప్రభుత్వం ఏం చేసింది, ఏపీఆర్సీ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్గా ఫీ తగ్గించారు, రైట్? దానివల్ల ఏమైంది, మీకు రీసెర్చ్ ఎక్కడొచ్చిందండి? మనకి ఆంధ్ర రాష్ట్రంలో పేటెంట్స్ పడిపోయినాయి, పీజీ అడ్మిషన్స్ పడిపోయినాయి, హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కొలాప్స్ అయింది. దానివల్ల ఈరోజు అందరు పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితికి వచ్చేసింది. క్వాలిటీ పడిపోతుందండి. వెన్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్, ఐ బిలీవ్ ఫ్రీ మార్కెట్ షుడ్ గైడ్ us. Free market should guide us. When we are providing quality education, when we stand for our value system, when I'm giving better infrastructure, when I'm giving books, when I'm giving uniforms, when I'm giving bags, then I should compete. That's what I believe. Isn't it? It's being implemented. There's a portal and it's getting implemented. No, it has to be balanced, kadandi. So we have a formula in which we are balancing it and we are going to deliver the fees to them. It's quite clear. 76,000 students have opted for it and will deliver on it. It's very transparent. I'm sorry? July వరకు పడుతుంది. 1 month కదా ఇట్ రోల్స్. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్ని జరుగుతాయి. సో ఆర్ హోపింగ్ బై ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ దే విల్ బి కమింగ్ టు స్కూల్స్. ఐ నో ఐ షుడ్ హావ్ డన్ ఇట్ బై నౌ బట్ వీ గాట్ డిలేడ్ బై అవర్ ఇష్యూస్. స్వామి చాలా చదివాను స్వామి రిఫార్మ్స్. ఇంకెన్ని రిఫార్మ్స్ పెడుతున్నావు కృష్ణ నాకు? నో మీకు నోట్ ఇస్తాం. మీకు నోట్ ఇస్తాం, ఒకసారి నోట్ చదవండి. నేను బలంగా నమ్మేది స్కూల్ ఎడ్యుకేషన్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో రిఫార్మ్స్ అయిపోయినాయి. ఐ డోంట్ బిలీవ్ దెర్ ఇస్ ఫర్దర్ రిఫార్మ్స్ రిక్వైర్డ్ అట్ దిస్ జంక్షన్. వీ హ్యావ్ టు గివ్ టైమ్. రిఫార్మ్స్ సెటిల్ అయ్యేదానికి, డస్ట్ సెటిల్ అయ్యేదానికి టైం ఇవ్వాలి. అండ్ వీ వాంట్ టు ఫోకస్ ఆన్ లెర్నింగ్ అవుట్కమ్స్. హైయర్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్లో ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఐ ట్రూలీ బిలీవ్ దట్. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా కరికులం ఇంకా బలోపేతం చేయాలి అనేది బలంగా మేము నమ్ముతున్నాం. ఆల్రెడీ వర్క్ ఆ దిశగా కొంతవరకు జరిగింది, ఇంకా ఫర్దర్గా చేయాల్సిన అవసరం.
So next will be higher education, skill development. We'll really focus and revamp our entire approach to it.